భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఓ నెమలి విశేషంగా ఆకట్టుకుంటుంది. దారిని పోయేవారంతా సెల్ఫీలు తీసుకుంటుంటే అభయం కోరి వచ్చిన భక్తులకు అమ్మవారిలా దర్శనం అందిస్తున్న నెమలపై ప్రత్యేక కథనం. పుట్టి పెరిగింది అడవిలో, కానీ ఆలయం దగ్గరే జీవితం గడుపుతోంది ఈ నాట్యమయూరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రెడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని బండారుగూడెం గ్రామంలోని సమ్మక్క సారాలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం 8 గంటలకు ప్రత్యక్షమయ్యే ఈ నెమలి సాయంత్రం 4 గంటలకు తిరిగి అడవిలోకి వెళ్లిపోతుంది. గత 6 ఏళ్లుగా ఇలా ఒకే సమయానికి వస్తూ పోతూ ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పుడప్పుడు తన నాట్యంతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులు సాక్షాత్తు అమ్మవారే నెమలి రూపంలో ఇక్కడ ఉంటున్నారంటూ నమ్ముతున్నారు. మరోవైపు దారిన పోయే వారంతా నెమలితో సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయాన్నే అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయానికి నెమలి వస్తుంది. సూర్యాస్తమయం సమయానికి తిరిగి అడవిలోకి వెళ్లిపోతున్న క్రమంలో ఆలయ పూజారికి నెమలికి మధ్య దోస్తీ కుదిరింది. ఆలయం సమీపంలోనే ఉన్న పూజారి ఇంటి ముందర రోజంతా గడుపుతూ సందడి చేస్తూ ఉంటుంది. గత 6 ఏళ్లుగా ప్రతిరోజు వస్తూ ఉండడంతో ఆలయ పూజారి చిన్నబాబు నెమలికి మల్లు అని పేరు సైతం పెట్టారు. పేరు పెట్టి పిలిస్తే అర్థం చేసుకుంటోంది. అశ్వారావుపేట మండలం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిగూడెం పంచాయతీ బండారుగుంపు గ్రామానికి చెందిన సమ్మక్క సారక్క గుడి ఇది. ఇక్కడ ఈ గుడికాడ పిట్ట డైలీ అడవి నుండి దిగి వస్తుంది. వచ్చి నైవేద్యం పెట్టే టైంలోనే గుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది పిట్ట. తిరిగి అలాగే ఈ నెమలి తిరుగుకుంటాను వచ్చేపోయే జనాలకి ఆకర్షణ ఇచ్చేసి వాళ్ళతోటి ఫోటోలు దిగుతాను. కొంత టైం వరకు ఇక్కడే ఉంటుంది పిట్ట. మళ్ళీ అడవికి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారాక దిగి వస్తూ ఉంటుంది. వచ్చి జనాలందరికీ ఆకర్షణగా ఫోటోలు దిగుతూ ఉంటుంది. చక్కగా కురిపి ఆడుతుంటే దాని అందాన్ని చూసి దారిపోయే భక్తులందరూ కూడా ఆగి దాంతో సెల్ఫీలు తీసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈ గుడికాడ ఇలాగ నెమలి తిరుగుతూ ఉంటుంది. పైన ఇంకొక 6 పిట్టలు ఉన్నాయి. అవి కూడా అప్పుడప్పుడు దగ్గరికి వస్తూ ఉంటాయి. వచ్చి చూసి వెళ్తూ ఉంటాయి. అమ్మూరికి నైవేద్యం పెట్టే టైంలోనే పిట్ట దిగి వస్తుంది. వచ్చిన తర్వాత సాయంత్రం మళ్ళీ 4 కాడ నుంచి అడుగు బాట పట్టింది పిట్ట. అలాగే మనం పిలిస్తే ఎక్కడున్నా కేకేస్తుంది. ఆలయ పూజారి నెమలికి మేతను అందిస్తూ అమ్మవారి మాదిరిగానే సపర్యలు చేస్తున్నారు. పూజారి చిన్నబాబు కుటుంబ సభ్యులు సైతం తమ ఇంట్లో మనిషిలానే నెమలిని అక్కున చేర్చుకోవటంతో ఆ ఆలయానికి నెమలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు ఇటువైపు వచ్చే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నెమలితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నెమలితో భక్తులు స్థానికులు తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారికిది కేవలం సెల్ఫీ నెమలే కాదు, ప్రతిరోజు సమయానికి వచ్చే ఓ ఆశీర్వాదం, ఓ గుర్తు, ప్రకృతి అనుబంధానికి నిదర్శనం. మరివి